నమస్తే తిన్మర్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. నోరు విప్పిన కోదండరాం సార్, గులాబీ లీడర్ లేచిండ్రు ఫోర్త్ గేర్. అసలుకే తగ్గని చెయ్యి గుర్తు లీడర్లు, క్యాడర్కు కమ్మొచ్చు కండ్లు పైర్లు. పెద్ద మోతకోలైన బడి ఫీజు, దులుపుతారట ఇస్కూల్ల బూజు. కొత్త బస్సుల పేరు అమరావతి, సౌలతులు చూస్తే పోతది మతి. వ్యవసాయం మంత్రిని గెలవబోయిన సత్తి, 10 సంచుల ఊరియా 10 సంచుల డిఎఫ్ఈ, పొటాషియం ఏమో 5 సంచులు, కలుపు మందులు కూడా అడుగుతా, ఇవన్నీ ఇస్తాడు సారు. ఇది చాలా సీరియస్ వార్త. పూజ్యులు పెద్దలు కోదండరాం సార్ 2 ఏళ్ల తర్వాత సర్కార్పై నోరు విప్పారు. నిన్నో మీటింగ్లో జరంత గట్టిగా మాట్లాడే వరకు తెల్లారే అధికార పార్టీ నుంచి గట్టి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే చర్చ. ఇంత సీరియస్ వార్తను ఇట్లా కాకుండా మరే విధంగా చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ కోదండరాం సార్ ఏం మాట్లాడిండో ఇందా. నువ్వు చేస్తేనే మంచిది, చేయకపోతే నేను ఊకుంటానా? మీకు కాకపోతే మేము చేసి చూపిస్తాం, ఊకుంటామా? ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇట్లా మాట్లాడితే సర్కార్ వాళ్ళు ఊకుంటారా? మా కేసీఆర్ సారే కోదండరాం సార్ని జేఏసీకి చైర్మన్ చేసిండు, ఇప్పుడు మా సార్ చేసేదే తప్పంటవా అని ఎంపీ బల్క సుమన్ సార్ మైక్ అందుకుండు. కోదండరామిరెడ్డి విషపు నాగు యొక్క కుబుసం బయటపడ్డదనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. ఇక కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ఇంకింత కాకబెట్టిండు. ప్రజలకు కరెంటు రావడం ఇష్టం లేనుడు మాట్లాడే మాటలు తప్ప, ప్రజలకు నిజంగానే కరెంటు కావాలి, అభివృద్ధి కావాలని కోరుకుంటూ మాట్లాడే మాటలు కాదు. ప్రజలు హ్యాపీగా ఉంటే కొంతమందికి నిద్ర పట్టదు. పైసల మంత్రి ఈటెల సారు కూడా గరమైండు. దీని వెనుకైనటువంటి కుట్ర ఉండదని చెప్పాలి. కానీ మీరు రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నంగా ఈ ఆరోపణలు చేయడం అనేది ప్రజలు సహించరు. ఇగో ఇట్లా టీఆర్ఎస్ సర్కార్ టీజేఏసీ నడుమ పంచాది నడుస్తుంది. చూడాల మరి ఈ పంచాది ఎటు పోతుందో, ఆఖరికి ఏమైతుందో. ఇప్పుడు మన ఊరి మీదకి పక్కూరోళ్ళు గొడవకొచ్చిండ్రనుకో, అప్పుడు ఏం చేస్తాం? మన దాంట్లో మనకు పంచాదులు ఉంటే మనం వెనక సిరి చూసుకుందాం అని ఊరంతా ఒకటైతాం. కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా కాదు. కొట్లాటకొచ్చిన పక్కూరోళ్లకు వీళ్ళే కత్తులు కటార్లు సప్లై చేసే బాపతి. దేశంలో ఇంకే పార్టీలా ఇంతటి ప్రజాస్వామ్యం, మాట్లాడే స్వేచ్ఛ, లీడర్ల నడుమ ఐక్యత ఉండదు కావచ్చు. ఏదున్నా ముందుగా మైకులు దడిపినాకనే అటెనక పార్టీలో చర్చించుకుంటారు. కోఆర్డినేషన్ కమిటీతోని కోఆర్డినేషన్ దెంపుకొని ఏది మాట్లాడబుద్ధి అయితే అది మాట్లాడచ్చు. బయటంతా రచ్చ రచ్చ అయినాక గప్పుడు పార్టీల కులాసాగా చర్చించుకొని పార్టీని ఏడుకో తీసుకుపోతారు. ఇప్పుడు కూడా గసంటిదే నడుస్తుంది. నవ్వేటోన్ ముంగట జారిపడ్డాడు అంటే గిదే కావచ్చు. సర్కార్ తోని ఫైటింగ్ చేసుడేంది, కేసీఆర్ సార్ తోని లడాయేందుకని వాళ్ళ దాంట్లో వాళ్ళే ఫైటింగ్లు చేసుకున్నారు. షైగుర్తోళ్ళు నీ లెక్కెంత అంటే నీ లెక్కెంత అని మీసాలు తిప్పుతుండ్రు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నిప్పుల ఉప్పేసినట్టు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు సూటి పెట్టిండు. సీఎం కొడుకు నువ్వెంత బచ్చగానివి, మీ నాయన చెప్తే చెప్తాను. నాయన వేరు కొడుకు వేరు ఎక్కడ ఉండదు, తండ్రి కొడుకులు సమానమే. ఇంత వివరంగా గులాబీ పార్టీ వాళ్ళకు కూడా చెప్పరాలే. ఓడిపోతే ఓదార్సాలే గాని ఎక్కిరిస్తామని పంచాయతీని ఇంకింత ఎడల్పు చేసిండ్రు కడమ లీడర్లు. తెలంగాణ ఉద్యమంలో కూడా నోటుకొచ్చినట్టు కొంతమంది వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలను తెలంగాణ పక్షాన కాకుండా కేసీఆర్ మేనిఫెస్టో పక్షంగా మాట్లాడినందుకే పార్టీకి నష్టం జరిగింది. ఇక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనే గీ సారైతే ఎంకన్నా పార్టీలకెళ్ళి వెళ్ళిపోయేదాకా ఊకునే తట్టే లేడు. పెద్దలు జానారెడ్డి గారు ఈ క్లిష్ట సమయంలో మైకుల ముంగటికి రాకుండా పార్టీలో మాట్లాడే స్వాతంత్రాన్ని కొంచెం తగ్గించుకోవాలి అని కాగితం రాసి బయటికి ఇడిచిండు. కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లు ఎందుకు దాటినవో చెప్పుమని షై గుర్తోళ్ళు పంపిన కాగితాలను మొత్తానికే కేలి చేస్తలేడు వెంకటరెడ్డి సారు. ఈ షోకాదు నోటిని నేను లెక్క పెట్టట్లేదు, నాకు షోకాదు నోటీస్ ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు. ఇగో ఈ తీర్ల పార్టీని పల్సగా చేస్తేందుకు చెమటలు దార పోసుకుంటుండ్రు షై గుర్తోళ్ళు. లీడర్లే ఇంత క్రమశిక్షణతో ఉంటే ఇక జెండాలు మోసేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటది? కాంగ్రెస్ పార్టీలా స్వేచ్ఛ అంటేందో మళ్ళా పారు చూపించిండ్రు పోండ్రి. అవుగన్ని మన సిపిఐ నారన్ ఎటువైండే? షాన్ వద్దులే తీన్మార్ ప్రేక్షకుల్ని మందలియక అని అనుకుంటూనే ఉన్నా, రానే వచ్చిండు.
అన్న మాట్లాడితే ఎట్లుంటది, ఏది కడుపులో దాసుకోడు, మాటలు దాచుకుంటే మురిగిపోతాయి అనుకుంటాడు, ఎమ్మటెమ్మటే కక్కేస్తాడు. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడి తీన్మార్లకు వచ్చిండు అని మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఏ ఆలస్యమేం లేదు, అన్న తయారుగా ఉన్నాడు అన్న. కానీ 61 మందితో గెలిచినటువంటి కేసీఆర్ ఎమ్మెల్యేలని 61 మందితో గెలిచినప్పుడు ఇప్పుడు 85 మంది ఎట్టయ్యారు? మాయల పక్కన మంత్రం ఉంది, అదేమన్నా ఎట్టయ్యారంటే ఇతర పార్టీని కొనుక్కున్నాడు. అయ్యో గట్లంటవేంది కామ్రేడ్? నియోజకవర్గాల అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం చల్లగా ఏసీ కారెక్తుండ్రట. కేసీఆర్ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచినప్పుడు అప్పుడేమన్నా ఆయన అందవికారంగా ఉన్నాడా? ఇప్పుడేమన్నా మనోదలాగా ఉన్నాడు ఆయన ఏమన్నా? అప్పుడు ఆ ముక్కే ఇప్పుడు ఆ ముక్కే ఆయనకుండేది, ఏం మారలేదు, మార్పు లేదు. ఓ నారాయణ సారు, అసొంటి మాటలు మాట్లాడకు. ఏదన్నా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి గాని గీ ముచ్చటేందన్నా. మనం బస్సుల దూరం పోతుంటే ఎంత బోరు కొడుతుంది. అబ్బా ఇంకెప్పుడు వస్తుందిరా మన ఊరు అని ఫీల్ అవుతుంటాం. ఎఫ్ఎం రేడియోలు విన్నా పాటలు తక్కువ మాటలు ఎక్కువ. ఇక జర లగ్జరీ బస్సులో పోతే ముంగట పెద్ద టీవీ ఉంటుంది, కానీ ఏం లాభం, ఎప్పటియో పాత సినిమాలు చూపిస్తారు. నచ్చినా నచ్చకున్నా సచ్చుకుంటా చూడాలి, మరి ఇంకో దిక్కు లేదు కదా. కానీ ఇప్పుడు చూపించబోయే బస్సును చూపిస్తే సూపర్ కేక అని మీరు అనుడు గ్యారంటీ. చూస్తున్నారా, సీటుకో టీవీ, అన్ని సీట్లకు ఉన్నాయి. ఎవరికి ఏది చూడబుద్ధి అయితే అది చూడొచ్చు. అన్ని తెలుగు ఛానళ్ళు వస్తాయట. ఆడోళ్ళు సీరియల్ చూడొచ్చు, పోరగాన్లు పోగో ఛానల్ పెట్టుకోవచ్చు, పడుసు పోరగాన్లు క్రికెట్ చూడొచ్చు, రాత్రి 9:30 కాగానే తీన్మార్ వార్తలు చూడొచ్చు. మంచిగా ఉన్నది కదా సౌలతి. కాకుంటే ఇది మనతాన కాదు, ఆంధ్రాల అమరావతి అనే కొత్త బస్సులను బయటికి తీసిండ్రు ఇయాల. ఆగో ఆటికి సీటుకో చిన్న టీవీని ఫిట్ చేపించిండు చంద్రాల సారు. విజయవాడ నుంచి నడిచే 80 బస్సులకు గీ సౌలత్ చేసిండ్రు. మళ్ళా ఇంకో సౌలత్ కూడా ఉన్నదుల్లో. ఏ బస్సు ఏడుదాకా వచ్చింది, ఎప్పుడు బస్ స్టేషన్కి వస్తుందో తెలుసుకునేందుకు మొబైల్ యాప్ని కూడా తయారు చేసిండ్రు. మొత్తం సెల్ ఫోన్లనే చూసుకోవచ్చు. అట్లనే బస్ స్టాండ్లో 2 సినిమా టాకీస్లను కట్టిండ్రు. బస్సు వచ్చేదాకా సినిమా చూసుకుంటే టైంపాస్ చేయొచ్చు. షాపింగ్ మాల్ లెక్కనే అన్ని దుకాణాలు కట్టిండ్రు ఇంట్లో. మన తాన కూడా గిసొంటి సౌలతుంటే మంచిగుండు అని అనిపిస్తుంది కదా. మన మంత్రి మహేందర్ రెడ్డి సార్ ఈ వార్త చూస్తే ఇంతకు డబుల్ చేస్తుండొచ్చు. మనం దేవుని పోటవలను ఎంత భక్తితో కొలుసుకుంటాం. ఇంట్లోనైతే సపరేట్గా ఓ అర్రనే కట్టిస్తాం. కౌసు బోసు తిన్నప్పుడు అందులో అడుగు కూడా పెట్టాం. గోడ కతకబెట్టిన దేవుళ్ళ బొమ్మలకు కూడా ఆరమార మూదిబత్తిలు ముట్టించి మొక్కుకుంటాం. బస్సులో పోయేటప్పుడు ఏడనన్న గుడి కనబడితే మనుషుల్ని గిట్ల దండం పెట్టుకుంటాం. కొందరు మంచి జరుగుతుందని దేవుళ్ళ పోటవలు పర్సులో కూడా పెట్టుకుంటారు. మరి మనం గింత భక్తితో కొలుసుకునే దేవుళ్ళను గీ కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రో మీరే చూడండి. ఆన్లైన్ అమెజాన్ అంగడోనికి దేవుడెవలో దయ్యమెవలో తెలవనట్టుంది. అగో మెట్ల కాడేసుకునే మోకాళ్ళ తట్టు మీద మన దేవుళ్ళ బొమ్మలు వచ్చేసిండు. లచ్చిందేవి, వినాయకుడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు బొమ్మలేసిన తయారు చేసి నీటిని కొనుక్కోమని ఆఫర్లు పెట్టిండ్రు. బొమ్మలు మంచిగా ఉన్నాయని ముద్రేసినట్టున్నారు కానీ జర్రంతనన్నా ఆలోచన ఉండద్దా? ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఆన్లైన్ వ్యాపారం చేసుకుంటా ఇక్కడోళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే ఎట్లా? మనోళ్ళ తిట్ల తెప్పకు ఈ దేవుళ్ళ తట్ల నమ్ముడు బంద్ చేసిండు. మళ్ళా ఇంకో పారి ఏ దేవుని తెరువు ఓకరా నాయన. మా దేవుళ్ళకు కోపం వచ్చానంటే ఇదే ఆన్లైన్ అంగట్లా నీ కంపెనీ నమ్మేస్తారు. ఏం చేస్తున్నావు అన్న? మీ చేనులో బోర్ ఉందా? ఎండిపోయింది కదా. ఎండిపోయినా అది. నేను ఏపిస్తా, నా వెనక వస్తావా? వస్తా దా, నా వెనకరా. తువాలని ఎత్తి మీరు వేసుకో. ఇక్కడ ఏరేటోళ్ళు ఉన్నారా? అడుగురామా? అడుగుదాం. బునాది తీస్తున్నారు అన్న. ఆనలు పడుతున్నాయి కదా, ఎరువులు ఇప్పిస్తా దానికి. నువ్వురా దండి. అరే మావోడేంది మందినంటేసుకునేటో బయలుదేరిండు. సత్తి ఏడుకోతున్నావు? ఎతగా తెరకనాడు అంట. కథ మీద లొత్తి పెట్టుకొని ఏడ్చిండంట. ఏమేరకు అవుతుంది నా పరిస్థితి నీకు? నా తిప్పలు నీకు డెలివరీ అన్న. జల్దీ నా దండి, పోరం దండి, సాతానికి పోరం. సరే నువ్వు ఏడుకన్నా పోతే పోగన్ని ఆలనెందుకు తోలుకోతున్నావు? వీళ్ళంతా ఊళ్ళు రాగమై పట్నానికి కూలికొచ్చిన రైతులక నీ తాన ఇలేకరుకోలు ఉన్నారేమో అంత తోలుకొస్తున్నా. ఈ ఫరాసికాలు సల్లగుండి ఫోను ఏ ముచ్చట మాట్లాడతావు? ఏందిరో ఏమో ఊకుంటా అంటే అంగట్లో ఉల్లిగడ్డ పొట్టులే కురుకులాడుతున్నావు. నిండు నిస్తరాకు నిమ్మలంగా ఉంటది, ఏం లేని ఇస్తరాకే ఎగిరి ఎగిరి పడుతుంది. గట్టనే ఉన్నా నీ కథ. నీ పోరనిపించిన వాడేద్దు. ఏడికిరా అంటే సక్కగా చెప్ప నీకు వస్తలేదా నీకు? ఓ అన్న
పొల్లని ఎత్తుకొని ఎంతసేపు ఇలా పడుతుంది ఆమె అంకణాలు ఫొంకణాలు అన్నీ అడుగుతుంటారు ఇచ్చులు ఖర్చులు జరసేపు కూసపోండి నేను అన్ని చెప్పొస్తా కూసపోండి అన్న వ్యవసాయ మంత్రి పోసారం శ్రీనివాస్ సార్ దగ్గరికి పోతున్నాం అక్క ఏం అడిగినిస్తానంట దాచుకోకుండా అవునా మరి నువ్వేం అడగనీకోతున్నావు? ఇప్పుడు ఆనలు పడుతున్నాయి కదా అక్క దుక్కి దున్నుకోవద్దా ఇత్తనాలు వేసుకోవద్దా ఏం తెలియదు నీకైతే మరి దానికి పోసారం సార్ దానికి ఎందుకు? 10 సంచుల ఊరియా 10 సంచుల డిఎఫ్ఈ పొటాషియం ఏమో 5 సంచులు కలుపు మందులు కూడా అడుగుతా ఇవన్నీ ఇస్తాడు సారు. అయ్యో రోకలు పోయి రోలుకు చెప్పుకున్నట్టుంది. పోచారం సార్ ఎందుకు ఇస్తారా? వ్యవసాయ మంత్రి పోసారం సార్ ఇవ్వకపోతే సినిమాల మంత్రి సీనాన్ని ఇస్తారా? అరే వ్యవసాయ మంత్రి అయినంత మాత్రాన ఎరువులిచ్చుడు ఇత్తనాలిచ్చుడు చెయ్యర్రా? నీళ్ళు వద్ద బోరసంటి బోల మనిషి సారు ఊళ్ళ బోర్లు వేపిస్తున్నారంట. అవును ఊరంతా ఉన్నోళ్లే గాని ఉప్పు అడిగితే ఉద్దర పెట్టమన్నారట. పోచారం సారు పబ్లిక్ ఏది అడిగినా కూడా ఇస్తున్నారంట. సత్తిగారు అడిగి తీయడా? నువ్వు అడగంగా నీకే ఆడేం ఉండదు. కాక సార్ ఏమన్నాడు మేము ఓట్ల బిచ్చగాళ్ళమాట అని అన్నాడు కదా మనం ఓట్లేసేటోళ్ళం కదా అందుకే పబ్లిక్ ఏది అడిగితే అడిగే చేస్తామన్నాడు. ఓట్ల కోసానికి ఇవన్నీ తిప్పలు పడుతున్నామని ఆయన బాధ చెప్పిండ్రా? ఓట్లప్పుడేమో వాళ్ళు మనని అడుక్కుంటారు ఓట్లు అయిపోయినాక పనుల గురించి వాళ్ళని మనం అడుక్కుంటాము. అవును తమ్మి ఓట్లేసినాక ఓదార్పు యాత్రలకు వస్తారా తక్లీఫ్లు ఉంటే కానీ సాయం చేస్తారా లీడర్లు? పోసారం సారు ఓట్ల కోసం ఫోటోలు దిగడు సీట్ల కోసానికి ఓట్లు అడగడు. అవును తమ్మి మనం ఓట్లేయాలి అటెంక మాకు రేషన్ బియ్యం ఉప్పు పప్పు ఇయ్యమని బతిలాడాలి. గవ్వి తమ్మి మన బతుకులు. ఏవు కాక పోసారం సార్ ఎంత తిప్పలు వాడుతున్నాడు. ఇస్రాయిల్ దేశం పోయి నీళ్లు లేని పంటలు ఎట్లా వండియాలంట నచ్చకరాలే. సత్తి నీకు ఒకటి తెలుసా? మంత్రి అయినంత మాత్రాన కొమ్ములేం పెరగలేదన్నారా? అంటే అడగంగాని ఇస్తందుకు సార్తానే ఉండయి. సారు మాట అంటే రఫడాక చిన్న బాధ అయినా కూడా చాలా దినాలు మతి పెట్టుకుంటాడు. ఒక ఫార్ చంద్రాల్ సార్ తొడ మీద కొట్టిందంట అని 10 ఏళ్ళు అయినాక అసెంబ్లీలో చెప్పలే మతికి పెట్టుకొని సార్కి దెబ్బ తగిలితే యాద పెట్టుకున్నాడు. మరి పబ్లిక్ తిప్పలు ఎందుకు యాద పెట్టుకుంటారా? ఆయన ఎలక్షన్ల ముందంటే ఇస్తారా? ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు కదా 3 ఏళ్ల తర్వాత ఉన్నాయి. పోసారం సార్కు ఎలక్షన్లు ఓట్లతో పనిలేరాక ఎవ్వరు ఏడాడిగినా కూడా ఇస్తాడు. నేను ఎరువులు ఇప్పించుకుంటా బోర్లు వేపించుకుంటా. పోచారం సారు అడగంగానే బోర్లు వేపిస్తున్నాడట. పబ్లిక్ అందరు విమర్శిస్తుండ్రని. కానీ అందరు మంత్రులు వాళ్ళ శాఖలల్లా వాళ్ళు పనులు చేస్తే ఇక పబ్లిక్ ఎందుకు విమర్శిస్తారు చెప్పుండ్రి? ఇక్కడ పోయిండ్రు గీనె కూర్చోమంటే వీళ్ళు ఓన్నా ఒక ఆయన బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని ఉండే సూర్య ఎక్కడ పోయిండ్రు తువాలు వేసుకున్నాడు. ఇంకొక ఆయన ఎక్కడ పోయిండ్రు ఏమో జర్రసేపు అట్లా ఫుసికిపోయిండ్రు. మరిగా బడి సెలవులు అయిపోయినాయి కదా మరి ముల్లె తయారు చేసి పెట్టుకున్నారా? కొత్త డ్రెస్లు కొత్త బూట్లు కొత్త బ్యాగులు అన్ని కొత్తగానే ఉండాలన్నాయి. వీటికేమో కానీ బడి ఫీజులను చూస్తే అమ్మ నాయనల ఫ్యూజులు ఎగిరిపోయేటట్టున్నాయి. ఏబిసిడీలు నేర్పిస్తేందుకు వేలకు వేలు గుమ్మరియాలి. అడ్మిషను డొనేషను అది ఇది అని చెప్పి చిన్న గుంజుతారా? ఏం చేస్తాం మరి తప్పదు కదా అప్పో సొప్పో చేసి బడికి తోలుతాం. ఫీజులు తగ్గియాలి అని అమ్మా నాయనలు ధర్నాలు చేయంగా చూసినామా? మంది తక్కువనే ఉన్నారు కానీ మంచి పని చేస్తుండ్రుల్లా. బడి ఫీజుల మోత మోసుడు మాతోని కాదని బస్తీ వాట పట్టిండ్రు. మరి దేశంలో ఏ పట్నంలో ఏ స్కూల్లో లేని ఫీజులు మన తాన్నే మోపాయే. టెక్నో స్కూల్ అని ఒకరు, సెంట్రల్ సిలబస్ అని ఇంకొకరు, డిజిటల్ బడ్ అని ఇంకో సావుకారి దుకాన్లు తెరిచినట్టు బళ్ళు తెరిచిరి. అలా అడ్మిషన్ కని పోతే డొనేషన్ యూనిఫామ్ సపరేట్ పుస్తకాలు మా బ్యాగులే కొనాలి మా బట్టలే వేసుకోవాలి మా బస్సే ఎక్కాలని తక్కువ గుంజుతారా? తే 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 ఇదే పని. పిట్టగుళ్ళంత క్లాస్ రూమ్లు 10వ తరగతి పేలైన సార్లతోని ఏమన్నా నడుస్తుందా దందా? కాదని పట్నంలో సర్కార్ బడికి తోలుడు కంటే ఊకునడే ఉత్తమం అనిపించబట్టే. ప్రైవేట్ స్కూళ్ళ పైన ఒక చట్టాన్ని ప్రభుత్వం ఏర్పరచాలనుకుంటున్నాము. ఇంకోటి గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య అందించాలి, పిల్లలకు అన్ని సౌకర్యాలు అందించాలని మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నామండి. ఇంత పెద్ద పట్నంలో ఇంతమంది ధర్నా చేస్తే ఏమైతుంది అని అనిపిస్తుండొచ్చు కానీ ఎవరో ఒకరైతే లడాయి సురువు చేయాలి కదా. వామ్మో ఈ పట్నం రోడ్ల మీద తిరిగేటప్పుడు చూడాలి షవుల జరంతా బట్ట పేలక పెట్టుకుంటేనే మంచిది. షవుకు ముక్కుకు మూతికి ఒక తువ్వాలనో లేకుంటే ఒక దస్తుంటే ఇంకా మంచిది. ఎందుకంటే పట్నం మొత్తం పొగ సూరిపోతున్నది. ఆటగారి ముచ్చట అటుంచురు కానీ కొత్త రోగాలు రాకుంటే అదే చాలు. ఇప్పటికే స్కూటర్లు కార్లు బస్సులు కంపెనీల పోగా ఈ నడుమ మెట్రో రైలు పనులు చేయబట్టికి మస్తు దుమ్ము దుసరం వచ్చి పాడైతుంది.
అమ్మ ఇట్లా ఒట్టిగానే రోడ్ల మీద తిరగద్దు, ఇంట్లో ఉన్నదే నయం అని అనుకుంటాం కదా మనం. కానీ మన ఇల్లే పెద్ద కాలుష్య కంపెనీ. ఆగో అదేంది, పొద్దుగాల పొద్దుమీకి పొరకతో ఊడుస్తాం, అయితారం ఇల్లు కడుగుతాం, ఇక ఇంట్లో గాలి ఖరాబ్ ఎట్లుంటది అని డౌట్ పడుతున్నారులే. పట్నంలా ఇండ్లు ఎట్లుంటాయి, పిట్టగుళ్ళ లెక్క, కిటికీలున్న గాలి రాదు. ఎండపొడ అంటే ఏందో ఇంట్లో ఉన్నోళ్ళకి తెలియదు. ఎప్పుడు అగ్గిపెట్ట లెక్కనే తలుపులు మూసుకొనే ఉంటాం. పగటిపూట కరెంటు పోయినా నడి రాత్రి లెక్కనే కొడుతుంది. ఇక మంచాలు, సోఫాలు, బీర్వలు, బియ్యం బస్తాలు, వంట సరుకులు, అంటే ఇంటికి రంగులు రుద్దుడు, బొచ్చు కుక్కలను సాదుడు. ఇక వంటిల్లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇట్లా దుమ్ము దుష్టం చేరి గాలి మొత్తం ఖరాబ్ అవుతుందట ఇంట్లో. బయట కంటే ఎక్కువ ఇంట్లోనే గాలి గలీజై మన పానాలకు ఎసరిదేవచ్చునట. తలుపులు పెట్టుకొని నా భాగ్యం అంటే ఉట్టి మీదికెళ్ళి ఊడి పడుతుందా? కాబట్టి కిటికీలు తీసి పెట్టుకోండి. ఉన్న జాగల్నే అదో మొలక ఇదో మొలక, పువ్వుల చెట్లో, పండ్ల చెట్లో, లేకుంటే సోకుల చెట్లను సాదుండ్రి. ఇంటి ముంగట ఎంత పచ్చదనం ఉంటే గలీజ్ గాలి మనకంత దూరం ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఒక ముచ్చట చెప్తా, అమ్మో అని నోరు తెరవద్దు. ఎందుకంటే గంత పైకం మన జీవితంలో చూడలేం, చూసుడు సాధ్యం కూడా కాదు. ఎన్ని లారీలు నిండుతాయో నాకు కూడా తెలియదు. మనసులు లెక్క పెడితే నెలలు పడుతుండొచ్చు, మిషన్ల మీద ఎంచినా కొన్ని రోజులు పడతాయి. మళ్ళా అది మామూలు పైకమా అంటే అది కాదు. మన చేతులున్న నోట్ల గురించి ఎన్నడన్నా మాట్లాడుకుంటామో లేదో కానీ ఈ పైకం గురించి అయితే దినం ఏదో ఒక వార్త పేపర్లను టీవీలలో మనం చూస్తూనే ఉంటాం. ఓర్ నాయనో, దేశంలో నల్ల పైకం విలువ 30 లక్షల కోట్ల. 30 లక్షల కోట్లంటే మన తెలంగాణ బడ్జెట్ కు 30 ఏళ్ళకు సరిపోయేంత పైకం. మనందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినా ఇంకా బొచ్చడు పైకం మిగులుతుండొచ్చు. మొత్తం మోసగారి మోత వల్ల తానే ఉన్నదట. ట్యాక్సులు బోక్సులు కట్టకుండా అత్తగారు పెట్టిన కట్నం లెక్క సీదా తీసుకుపోయి బయటి దేశం బ్యాంకుల్లో దాచిపెట్టుకుండ్రు. ఆ కోట్ల రూపాయలు మన దేశంలోనే తిరిగితే ఎంత మందికి ఎంత అక్కరకచ్చు. చెయ్యి గుర్తోళ్ళ గుంజుకరాను శాతనైతే లేదు. మేమస్తే ఒక్క పారి వలేసి గుంజుకొస్తామన్న పువ్వు గుర్తోళ్ళ పంటనం ఎట్లున్నదంటే తెలివిగల్లోడు తేనుగొయ్యి ఈగ బుర్రు మనంగానే ఇంటికి వచ్చినట్టే ఉన్నది. సొమ్ము దాచిన సావుకారుల పేర్లు చెప్తే దేశానికి మంచిది కాదట. పాతప్పులోడు అడిగినట్టు అడగంగా ఓ 10 మంది పేర్లు చెప్పే చేతులు దులుపుకున్నది. ఈడ జనమేమో జన్ధన్ అకౌంట్లు తెరిచి కూర్చున్నారు, ఎన్నడు 15 లక్షలు పడతాయా అని. గా నల్ల పైకం తెచ్చేదెన్నడో, అది తెల్లగయ్యేదెన్నడో. కానీ మన సెంటర్ సర్కార్ వాళ్ళు గిట్లనే లాపర్వ చేస్తే ఇంకింతమంది నల్ల శ్రీమంతులు తయారవుడు గ్యారంటీ. మన వార్తలు అయిపోయినాయి. రేపు నేను ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. నమస్తే.